హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ టమాటా ఎగ్ కర్రీ అండి. ఇక్కడ నేను ఒక 10 కోడిగుడ్లు తీసుకున్నాను. అలానే ఈ కర్రీకి సరిపడా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 4 తీసుకున్నాను. టమాటాలు ఒక 6 తీసుకున్నాను. అలానే 3 పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో మనం మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం. ఎగ్స్ అన్నీ కూడా చక్కగా బాయిల్ చేసుకున్నామండి. ఈ ఎగ్స్ అన్నీ కూడా చక్కగా ఇలా ఉడికించి పీల్ తీసి పక్కన ఉంచుకున్నామండి. ఇప్పుడు వీటన్నిటి కూడా చక్కగా ఘాట్లు పెట్టుకుందాం. ఈ టమాటా ఆనియన్స్ కూడా ఇలా చక్కగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. ఇందులోకి ఒక 4 నుండి 5 గంటల వరకు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అంతా ఇట్లా చక్కగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకున్నాము. ఆవాలు ఒక 1 టేబుల్ స్పూను. ఆవాలు ఇలా చిటపట్లాడాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. ఇదంతా దోరగా ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నాం ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్లో కలిసేలాగా ఇలా కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ అంతా ఇలా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాము. ఇదంతా చక్కగా కలుపుకుందాం. అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవంతా చక్కగా కలిసేలాగా కలుపుకుందాం. ఆనియన్స్ అంతా కూడా మొత్తం చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకుందాము. మగ్గడానికి ఇలా కల్లుప్పు వేసుకుందాం. ఇదంతా చక్కగా కలుపుకొని మూత పెట్టి వదిలేద్దాం. చక్కగా కుక్ అయిపోతుంది. ఈ టమాటా అంతా కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. ధనియాల పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలిపి ఇలా 2 మినిట్స్ కుక్ అవనిద్దాం. మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం. ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలిపి ఇలా మూత పెట్టేద్దాం. ఈ కర్రీ అంతా కూడా చక్కగా ఇలా మసిలిందండి. ఇప్పుడు ఉడికించుకున్న కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని ఇలా కర్రీలో వేసుకున్నాం. అలానే దాంతోపాటు ఒక 4-5 వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాం. ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలిపి ఇలా మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకున్నామండి. మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకోవాలి. కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా కొత్తిమీర, కరివేపాకు ఇలా చల్లుకొని స్టవ్ అనేది ఆఫ్. కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చూసారు కదండి, ఇలా వేడివేడిగా టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్.